హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండి పెరుగుతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ బౌల్ తీసుకొని జల్లెడ పెట్టి దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. దానిలోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ బేకింగ్ సాల్ట్ వేసుకోవాలి, చిటికెడంత ఉప్పు వేసుకోవాలి, 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకోవాలి. చూసారా, 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకున్న తర్వాత బాగా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి జల్లించుకోవాలండి. బాగా జల్లించేసుకోవాలి. బాగా జల్లించి ఈ పిండినంతా పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా జల్లించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా 1 కప్పు షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని ఒక బౌల్లో వేసుకొని 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పావు కప్పు కన్నా తక్కువ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. దాంట్లో 2-3 స్పూన్లు మిల్క్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపోసుకోవాలండి. చూసారా, పిండి ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలో వేసి మొత్తం అంతా ఇలాగా ఒకే కన్సిస్టెన్సీలో ఒకే డైరెక్షన్లో కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారా, ఇంకా కొద్దిగా ఏమైనా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కావాలి అనుకున్నట్టయితే కొద్దిగా పాలను యాడ్ చేసుకొని బాగా కొద్దిగా థిక్గా కనిపిస్తున్నట్టయితే ఇలా యాడ్ చేసుకొని బాగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టుగా కలుపుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కేక్ టిన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూసారా, కొద్దిగా ఆయిల్ వేసుకొని, నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొద్దిగా ఏంటంటే గోధుమ పిండి అండి, ఆయిల్ వేసుకొని మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత దాంట్లో మన దగ్గర ఉన్న గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి కూడా దాంట్లో కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం దాన్ని గోధుమ పిండితోనే డస్టెడ్ చేసుకోవాలి టిన్ అంతా. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా టిన్ మొత్తం పిండితో డస్టెడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా కేక్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అడుగు అది మాడదండి. ఇలా డస్టెడ్ చేసుకుని పక్కన పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటిన్ ఉంది కదా, కేక్ బ్యాటిన్ అంతా ఈ కేక్ టిన్లో వేసేసుకోవాలండి. చూసారా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా ఈ కేక్ బ్యాటిన్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని ఇలా 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మా దగ్గర ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో 180 డిగ్రీస్లో 30 మినిట్స్లో పెట్టి బేక్ చేశానండి. మీ దగ్గర ఓవెన్ ఏది లేకపోతే కుక్కర్ పెట్టి ఇవి గ్యాస్ కట్టర్ విజిల్ తీసేసి అడుగున సాల్ట్ వేసి ఒక రింగ్ స్టాండ్లో అది పెట్టి డైరెక్ట్గా కేక్ టిన్ అనేది పెట్టేసి మూత పెట్టేస్తే 40 మినిట్స్లో బేక్ అయిపోతుందండి. చూసారా, ఇలా కేక్ బేక్ అయిన తర్వాత ఇలా వస్తుంది. చూసారా, ఇలా వచ్చిందా, కేక్ అయితే సూపర్గా వచ్చిందండి. మెత్తగా వస్తుంది, సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. హెల్దీ కూడా, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు.